జనాభా లెక్కల సేకరణే జనగణన అంటారు. ఈ జనగణన అన్నటువంటిది ఈ దఫా మోడీ సర్కార్ కీలకమైన అడుగు వేసింది. ఇందులో జనాభా సేకరణలో మతం అన్నటువంటిది కనుక్కుంటారు. ఇందులో హిందువా, ముస్లింవా, సిక్కువా, క్రిస్టియనా, జైన, బుద్ధిస్టా ఈ 6 మతాలే ఇందులో. నువ్వు సబ్మతాల పేర్లు చెప్తుంటారు కొంతమంది. నాది ఆ వర్గం, ఇప్పుడు జైనుల్లోనే నేను ఇంకో వర్గం అని చెప్పేసి అది ఒక మతం కింద చూడమంటారు అక్కడ. అట్లా కాకుండా నువ్వు జైనుల్లో ఏ వర్గమైనా జైన మతాన్ని, అట్లాగే ముస్లిముల్లో ఏదైనా సరే షియాలా, సున్నీలా ఇట్లా కాకుండా ముస్లిమే, క్రిస్టియన్స్‌లో ప్రొటెస్టెంట్‌లా లేకపోతే క్యాథలిక్‌లా ఇట్లా కాకుండా అందరూ క్రిస్టియనే. అట్లాగా కేవలం 6 మతాలు. ఈ 6 మతాల్లోనే పబ్లిక్ అందరూ. ఈ లెక్కను చూసినప్పుడు స్పష్టత భారతదేశానికి సంబంధించి ఏ మతం వాళ్ళు ఎంతమంది అనేది కూడా తేలే అవకాశం ఉందన్నమాట.